ఏడాది మేడారం మహాజాతర విజయవంతమైందని మంత్రి సీతక్క తెలిపారు. సుమారుగా 1,40,00,000 మంది భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. రేపు ఎల్లుండి కూడా మేడారానికి భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. జాతర నిర్వహణ కోసం అత్యధికంగా కాంగ్రెస్ సర్కార్ నిధులిచ్చిందని చెప్పిన సీతక్క టార్గెట్ పెట్టుకుని మరీ పనులు వేగంగా పూర్తి చేస్తామని అన్నారు. 20 శాఖల అధికారులు నిత్యం పనిచేశారని తెలిపారు. ఆర్టీసీ 6,000 బస్సులు అందించిందని 10,000 ట్రిప్పులను నడిపించామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. ఈసారి మేడారంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూశామని అన్నారు. జాతరలో 590 మంది తప్పిపోయారని 30 మందిని గుర్తించలేకపోయామని వెల్లడించారు. జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపి సన్మానం చేశారు. ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రకంగా కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా రద్దీ తగ్గలే. శనివారం అనేది నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా అంటే తాగి వాగిలోకి రావద్దు అని ఆ రకంగా కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా రద్దీ తగ్గలే. శనివారం అనేది ఇంత క్రూషియల్. ఉద్యోగులకు మరి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా